వెల్కమ్ టు పి మహా ఛానల్. ఇదిగోనండి పూలు అంటే లక్ష్మి అండి. పువ్వు అంటే లక్ష్మీదేవి. పూలు అంటే సరస్వతీదేవి అండి. పూలు అంటే సరస్వతీదేవి. పూలు అంటే జ్ఞానం అండి. జ్ఞానం అన్న సరస్వతీదేవే కదండి. అలాగే త్రిమాతలు కలిసి ఉన్నాయి ఇంట్లో పూలు ఇలా పూస్తాయండి. పూర్వకాలం మనకి మనం ప్రతి ఇంటి ముందు గోవు పెంచేవాళ్ళండి. ఇప్పుడు అలా గోవులు ఎవరు పెంచుతున్నారండి? ఇప్పుడు పూలు పెంచడమే చాలా గొప్ప విశేషం అండి. ఏ ఇంట్లో పూలు పూస్తుంటాయో ఆ ఇల్లు లక్ష్మీదేవి నివాసం అండి. అదండి, పువ్వు అంటే లక్ష్మి అని ఎందుకన్నారు చూడండి. ఆ పువ్వులు ఎంత పుణ్యం చేసుకుంటేనో ఆ అమ్మవారి దగ్గరికి, ఆ అయ్యవారి దగ్గరికి, పాదాల దగ్గరికి వెళ్తున్నాయి. అదే పూజ చేసుకున్నాయో పుణ్యం చేసుకున్నాయో మనకు తెలియదు. ఆ పువ్వే ఎంత పుణ్యం చేసుకుందండి. చూసారా? ఈ పూలకు మించింది ఈ భూమి మీద ఏమున్నాయండి? లక్ష్మీదేవి స్వరూపం అండి. అంతేనండి.